ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రియుడితో కలిసి మొగని చంపిన భార్య ఇంకెంతమంది చంపుతారే తల్లులారా, మీకు దండం పెట్టాలి. అయ్యో రామచంద్ర, ఏడల్లా మొగని చంపిన ముచ్చట్లే వస్తుంది తప్పితే ఇంకో ముచ్చట వస్తలేదు. మొగని చంపిన ముచ్చట, లవర్ చంపిన ముచ్చట. ఎట చంపినంటే ఉంచుకున్నాడు మైకల వాడు చంపుడు. ఈ ఉంచుకున్నాడు ఏందో, ఈ భర్తను చంపుడు ఏందో. ఉంచుకొని చచ్చినాడు. ఇప్పుడు ఓడుతున్నాడు కానీ పాడయి ఆ పోయేదాన్ని మీకు పోక మొగని చంపి పొమ్మని చెప్పినాడు ఓడు కావచ్చులా. మా అత్త మొగల చంపుతానికి ఏక నెంబర్ తలిగింది ఈ కాలంలో కొంతమంది. చెప్తా ముచ్చట. ఏడు జరిగింది ఇది సరూర్ నగర్లో జరిగిందట. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదానం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ 40 ఏళ్ళట. రంగారెడ్డి జిల్లాకు చెందిన వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన చిట్టి, పేరు చిట్టి అంట. 33 ఏళ్ళు, 40 ఏళ్ళు. 2009లో పెళ్లి అయిందట. 2009లో పెళ్లి అయితే 2 పిల్లలు, కొడుకు ఓ బిడ్డే. కొడుకుకేమో 14 ఏళ్ళు, బిడ్డకేమో 12 ఏళ్ళు. బిడ్డకే 14 ఏళ్ళు, కొడుకు 14 ఏళ్ళు. బిడ్డకు 14 ఏళ్ళు అంటే ఆడంగిడానికి ఇంకొక 5-6 ఏళ్ళు అయినంటే బిడ్డ కూడా పెళ్లికి ఎగుతుంది. గంత పెద్ద పిల్లలు పెట్టుకొని ఈమెకు పలానోడు కావాల్సింది. పలానోడు కావాల్సి వచ్చి చిన్నగారి సోపతి మరిగిందట. సోపతి మరిగితే ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పిన ప్రజలారా, దొంగతనం గీతనం ఎన్నడుకున్నా బయటపడుతుంది. కాకపోతే జర్రంత ఎనుకో ముందో గంతే. ఎట్ట అనుమానం వచ్చిందట మొగనికి అయితే, ఈమె సోకులు ఎక్కువైనాయట. మిండెని ఉంచుకున్న కారణంగా అంటే మిండెడు అన్నది మళ్ళీ బాధపడేది. మరి ఆయన మిండెడే కదా, మిండెని తప్పే ఉంది. కానీ ఆయన ఉంచుకున్న కాడ నుంచి జర సోకులు ఎక్కువైనాయట. సోకులు ఎక్కువైనాయి, జర చెప్తినకుండా అయింది. అప్పుడు ఇప్పుడు లొల్లి అవుతుందంట. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈమె జరని నగలు తెచ్చుకుందట. ముక్కు పుల్లలో, చెవుల కమ్మలో, లేకపోతే ఏదైనా చైన్లో అలాంటివి తెచ్చుకొని కొచ్చుకుందట. మరి మొగడికి తెలియదా? నాకు తెలియదు శివం నా పిల్లానికి ఎక్కడది అన్నట్టు మొగడికి తెలియకుండా ఈమె కొనుక్కొచ్చుకుంది అంటే మొగడు అడగడా? అరే మరి నీకు తెచ్చుకునేటివి ఇచ్చేటి మొత్తం నేనేనా? నీ జీతం ఎంతలో నాకు ఎరికనా, నా జీతం ఎంతలో నీకు ఎరికనా? మరి మన ఆదాయం తక్కువే కానీ మరి ఏమో గిఫ్ట్లు ఏమో చాలా వస్తున్నాయని మొగడు అడిగినట. ఎక్కడిదమ్మా మరి ఇదే సిట్టే? ఓ సిట్టమ్మా ఎక్కడిది? ఎడ తెచ్చినావు? ఈ షేర్ ఎడ తెచ్చినావు? ఈ బంగారం ఎడ కొనుక్కొచ్చుకున్నామని అడిగిందట. అమ్మర కొడుక ఈడు నన్ను ఆరాధిస్తుండంటే కట్టుకున్న పాపానికి 2 పిల్లలుగానే 2009లో పెళ్లి చేసుకునే ఇన్నేళ్ళు కాపురం చేసినందుకు మరి నీ దగ్గర ఒక నగో నట్రో ఎక్కువైతే 7 తెచ్చినామని మొగడు అడగవుతా ప్రజలారా? మొగడు అడిగిన పాపానికి నన్ను నిలదీసి అడుగుతావా? నేను కష్టపడి ఆయన కాడికి పోయి తీసుకొని వస్తే నన్ను అడుగుతావా అనుకున్నట్టు మనసులు అనుకొని చిన్నగా ఉంచుకున్నానికి ఫోన్ చేసింది. ఈయన పని చేయాలి మనం. నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ వీడు అడుగుతుండు నన్ను, వీడు ఎట్లా అడుగుతాను నన్ను అనుకుందట మనసులు అనుకొని చిన్నగా ఉంచుకున్నాను ఫోన్ చేసిందట. ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావు, రావాలి ఈయన చంపాలని చెప్పిందట. సరే నువ్వైతే రాదు, నువ్వు అంటే నాదెంత పని జరంతల పని అని ఆడు మంచిగా పెనుకొని కూర్చున్నట. కూర్చొని నిన్న గణపతి పండుగ ఆయగా. గణపతి పండుగ దాదాపుగా ఈ పొరగాల అంతా గణపతి మండపాలనే నిద్రపోతారు యువకులంతా. అయితే బిడ్డనేమో హాస్టల్లో చదువుకుంటుంది, కొడుకేమో వీళ్ళ దగ్గర చదువుకుంటాడు. ఇక కొడుకు చెప్పిందట, కొడుక ఇక నువ్వు ఈడ ఉంటే బాగుంటుంది కానీ నువ్వు గణపతి కాడ దేవుని కాడ కూర్చో, మీ దోస్తుగాలు అందరూ ఆయన కదా, ఆయనే పడుకో పోరాది ఏమా ఆడ సోప నాయన సరికల్లా. ఆ పొరగాడు సంతోషంగా అరే గణపతి గణపతి కాడ జర నిద్ర చేసే పొరగాలు టైంపాస్కి ఎంజాయ్ చేసుకుంటా మంచి సంతోషంగా ఉంటారు కాబట్టి గత పత్తలే కూడా గణపతి కాడ అనుకుంటుంది. ఆడిపోయినట్టు అటు పోగానే అర్ధరాత్రి పూట కొడుకు పోయిడు గణపతి మండపాల అయినాడు, బిడ్డ హాస్టల్లో ఉన్నది, నా మొగుడు ఇంటనే ఉన్నాడు. నువ్వు వచ్చే రాగానే కథ ఆడు మంచిగా ఎల్లగుర్రం ఎక్కిడో పుల్లగుర్రం ఎక్కిడో ఆడు రానే వచ్చినట. ఆడు వస్తే అర్ధరాత్రి కాగానే వచ్చినట్టు తలుపు తీసినట్టు ఆడు పడుకున్నాను చూసి చిన్న విచారణ చేయగానే అట్టె మీద కూర్చొని గొంతు విసికి చంపేసారు. గొంతు విసికి చంపినాక వీడు చచ్చిండో లేదో మళ్ళీ పాడే పుసుకుని లేస్తే బాగుంటుంది కదా, లేస్తే బాగుంటుంది అని గొంతు విసికి చంపి ఆ పైన ఇటు చచ్చిండో లేదో అని అనుమానంతో ఆ ఇంట్లో డంబెల్స్ ఉంటాయంట, ఎక్సర్సైజ్ చేసే డంబెల్స్ ఉంటాయి కదా, ఆ డంబెల్ తీసుకొని డంబెల్తోటి గుద్ది చంపేసారట. కథ అప్పుడు జీవి పోయింది అనుకున్నాక ఇక ఆడ వెళ్ళిపోయిండు. మరి ఇక ఆడేమేం చేసుకుని ఇక తెలంగాణ ముంచుకున్నాడు ఆ ఇద్దరు కలిసి. కానీ ఇక ఆ ముచ్చట నేను చెప్తాను మళ్ళీ గలీజ్గా ఉంటుంది కానీ ఇక అందరు చేసే పని కదే. కానీ ఏదో వాళ్ళ బాధ పడ్డారు, ఆడ వీకెండ్ ఇంట్లో ఉన్నది అయిపోయింది. తెల్లారి లేచినాక ఏమి తెలియని ఎడిపిల్ల లెక్క వామ్మో నా మొగుడు తెచ్చా అని 100 డైలు కాల్ చేసిందట. 100 నెంబర్ కొట్టి ఎట్టట ఏం కథ అంటే వీడు రాత్రి తాగి వచ్చిండు నా మొగుడు, ఎక్కడో అక్కడ పంచాయతీ పెట్టుకొని వచ్చిండు, మరి అక్కడ ఎక్కడ కొట్లాడిండు మనకు తెలియదు కానీ ఇక వచ్చిండు పన్నెడు చచ్చిండు నాకేమేది కానీ అన్నదట. పోలీసు వాళ్ళు గట్ట చెప్పాగానే నమ్ముతందుకు అంత ఎడ్డోళ్ళ సిట్టమ్మా? ఓ సిట్టి పోలీసు వాళ్ళు అంతా ఎడ్డోళ్ళ ఊరికే నువ్వు చెప్పాగానే నమ్ముతందుకు.
వాళ్ళ స్టైల్లో వాళ్ళు చిన్న ఎంక్వైరీ చేసిరంట. అసలు గిట్ట లెక్క ఏం కథ, వీడు రాత్రి వచ్చే కొడుకు పోయేమో గణపతి కాలం అనుకునే, బిడ్డమే హాస్టల్లో ఉండే, మరి ఎట్టట లెక్క ఏం కథ అని పోలీసు వాళ్ళు చిన్నగా ఎంక్వైరీ చేస్తారు కల్లా ఈమెను మరి ఏ స్టైల్లో అడిగిరో తెలియదు కానీ దెబ్బకే చెప్పిందట. ఏం లేదు సార్ గొప్పడకురు కానీ పోలీసు వాళ్ళు, నేను ఒక ఆయనకు మరిగిన, నాకు ఆయన అంటే ఇష్టం వీడంటే ఇష్టం లేదు, ఆయన చూసుకొని ఈయన చంపిన, నేను ఏం తెచ్చుకున్నా కానీ ఏడ తెచ్చుకోవాలని అడుగుతుండు అని చెప్పిందట. చెప్పేసరికి కానీ పోలీసు వాళ్ళు కేసు రాసుకుని అయిపోయింది. చిట్టి సిగ్గు నా చిట్టి నీకు, ఓ చిట్టమ్మ జర్ర సిగ్గు శరం లజ్జ ఉన్నదే తల్లి నీకు. నువ్వు ఉంచుకోవడమే పెద్ద తప్పు. సరే ఉంచుకున్న పాపానికి మరి మొగడి కంట్లో పడితే మొగడు ఒకసారి కాకుంటే ఒకసారి అన్న ఏమేమి మరి అడిపోతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు ప్రజలారా. మొగడు అంటాడు నిన్ను పెళ్లి చేసుకొని ఇద్దరు విల్లలు కానీ సంసార బాధ్యతలు మొత్తం వెళ్ళదీస్తాడు. మరి నాకు తెలియకుంటే నువ్వు నగలు నట్రాలు కొనుక్కొచ్చుకుంటావు, వేడికలు కొనుక్కొచ్చుకుంటావు అని అడగడా? అట్ట అడగకుంటే ఆడు మొగడెట్టు అవుతాడు ప్రజలారా? అట్ట అడుగుతాడు కాబట్టి ఆడు మొగడు అయ్యిండు. అట్ట అడుగుతుండని ఉంచుకున్నాడు మైకంలో పడి చేసుకున్న మొగన్ని చంపేసి పోతుంది. మరి ఒకవేళ పోబుద్దిన దానివి ఆ పిల్లలు ఇచ్చిపెట్టి మొగన్ని ఇచ్చిపెట్టి మీ బతుకు మీరు బతుకురి, నేను వానెమ్మడే పోతా అంతోటి ఇంకా 4 పిల్లలకు అంతా అని వెళ్ళిపోకపోయినావు. ప్రపంచం బాగానే పెద్దగా ఉంది, ఏనో ఒకళ్ళ బతకొచ్చు కదా. ఉతపుణ్యానికి ఆయన చంపిపోతుంది. లజ్జ ఉన్న అదమ్మ చిట్టమ్మ నీకు. 14 ఏళ్ళ పిల్ల, 12 ఏళ్ళ కొడుకు, 4-5 ఏళ్ళు అయితే బిడ్డ పెళ్లికి ఎగుతుంది. బిడ్డ పెళ్లి చేస్తారు రేపన్నాడు ఏం చెప్తారు? రేపన్నాడు నీ బిడ్డకు సంబంధం వస్తుందనుకో, మరి బుజ్జి మీ అయ్యాడు అని అడుగుతారు వచ్చిన వాళ్ళు. లేకపోతే నిన్నే అడుగుతాడు నీ మొగడు ఎక్కడ పోయినా అయితే ఉంచుకున్నాడు మైకంలో వాడి మొగని చంపినా అని చెప్తే నోటి ఉంచారా చిట్టి? నీ నాశనమైపోను. గిసోటి బడవముండలు తలిగిరు కొంతమంది. మొగల చంపుడు బాగా పేషన్ అయిపోయింది. అక్రమ సంబంధాలు నాశనం అయిపోను. అక్రమ సంబంధాలకు అలవాటు పడి గిసోటి పని చేసుకుంటే కొనపోయి లోపడేసే. ఆడేమో పరారైనట్టు ఎవరు కొనపోయి లోపడేసినట్ట. ఆడు పరారైతే ఎన్ని రోజులు పరారైతాడు, ఇవాళ రేపో ఎల్లుండే దొరుకుతూనే ఉంటాడు. ఆడో కాడ నువ్వో కాడ. ఆడంటే బయటికి వెళ్ళి రాజలేక తిరుగుతాడు. కానీ రేపన్నాడు నువ్వు సమాజంలో తిరిగితే నోట్లో ఉంచారు చిట్టి. సిగ్గి తప్పిన చిట్టి. గిసోటి పని మానుకుంటే జర చక్కదానం ఉంటుంది. చక్కదానంగా 2 పిల్లలతోటి చూసుకొని ఇక ఏదో 4 రోజులకు బతిసావక ఉత్తపుణ్యానికి ఉంచుకున్నాడు మైకంలో వాడి మొగని చంపితివి. ఇప్పుడు నువ్వు వదివి జైలుకు ఆడుబాయే, నీ పిల్లలు ఆగమైపోయి. రేపన్నాడు నీ పిల్లలకు మీ అయ్యట్టు చచ్చిందైతే గదగాలు ఏం చెప్తారు? మా అమ్మ చంపిందని చెప్తారా? మా అమ్మ ఏం చంపింది, మీ అమ్మ ఏం చంపింది అయితే ఇంకొని ఇట్లా చెప్తున్నా ప్రజలారా. పిల్లలు ఎదుగుతున్నప్పుడు కొన్ని రంకులు మార్చుకుంటే జీవితం అనేది ఏదో ముందరకు పోతుంది. ఏదో ఈ భూమి మీదకి ఏమో ఎల్లకాలం బతానికి వచ్చినావా, ఏమో 500 ఏళ్ళు బతానికి వచ్చినావా, ఏదో ఈ రోగాల నొప్పులతోటి ఏదో ఉన్న రోజులే మాది అనుకోవాలి పోవాలి అంతేగాని ఒకవేళ నీకేమైనా తనువులా ఏమైనా టిమటిమ ఉంటే లేకపోతే నువ్వు ఎంత ఈరం తప్పిదాను అయితే సరే దానికో మార్గాలు ఉంటే అదో లెక్క ఉంటుంది, ఏదో కళ్ళు మూసుకొని ఏదో తీసుకుంటే పోవాలి. కానీ కట్టుకున్న మొగని చంపే అంత అవతలని మీద ప్రేమ పెట్టుకొని నీ మీద కోపాలు పెంచుకుంటారంటే మీకు దండాలు పెట్టాలి తల్లురారా. మా అమ్మగాని పొయ్య బుద్ధి ఉక్కపోరి కానీ మొగల చంపుకోరి. మొగోళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఈ కాలంలో పాడవుతుంది. అవునా కాదా ప్రజలారా?